సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా రుద్రదేవ్ గారు, అదే మైక్ తీసుకొని సేమ్ అని చెప్పండి. రా. థ్యాంక్ యూ ప్రెస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సేమ్ రాకేష్ గారిదే చెప్పమన్నారు, సో అదే. కేఎం రాధాకృష్ణ గారు ఆఫ్ కోర్స్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ దానికి ఎక్స్ట్రా కేర్ తీసుకొని కంబ్యాక్ చేశారు. అన్ని సాంగ్స్ అసలు ఇప్పుడు విన్న సాంగ్తో కలిపి అన్ని సాంగ్స్ అమేజింగ్ ఉన్నాయి. హోప్ఫుల్లీ అది క్యాచ్ అయితే సోషల్ మీడియాలో పుష్ చేస్తే మూవీకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ అన్నారు. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్. కానీ సేమ్ ఒకటి సక్సెస్ అయితే సేమే, దాన్ని అందుకోబోతున్నారు ఎలాగో 17th. అండ్ నా విశ్వేశ్వర్ గారు డిఓపి సార్, మీకోసం ఎన్ని కెమెరాలు వెయిట్ చేస్తున్నాయో చూసారా? రండి. పర్వాలేదు, ఫైన్ ఏం లేదు సార్ మాట్లాడడానికి. ఇటు రండి. యా, ఇప్పుడు మీకు తెలుస్తుంది కెమెరా ముందు మీరు 1 మోర్లు 2 మోర్లు అడుగుతారు కదా, మీకు ఇప్పుడు అర్థమవుతుంది రీటేక్లు అడిగినప్పుడు. హలో అండి. యూజువలీ మేము తెర వెనక ఉండేవాళ్ళము, తెర ముందు మాట్లాడాలని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ సినిమా ఒక వింటేజ్, ఒక 80s 90s బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా. దీన్ని ఆ ఫ్లేవర్లో క్యాప్చర్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. సో నాకు తెలిసి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా షార్ట్గా స్వీట్గా ఫినిష్ చేశారు. ఇప్పుడు మన బొత్తోడు మాట్లాడతారు, కానీ ఆయన టీషర్ట్కి బొత్తాలు లేవు. బట్ ఎస్, అంటే ప్రసాద్ బెహ్రా గారు మీ గురించి. బొత్తోడా ప్రసాద్ బెహ్రా? బొత్తోడు అలియాస్ ప్రసాద్ బెహ్రా. బొత్తోడు అయితే పరామర్శకి ఎందుకు వచ్చారండి? ప్రతాప్ బాగుపడడం నాకు ఇష్టం లేదు. అయినా మీడియా వారు కాబట్టి అందరికీ నమస్కారం. ఒక్కసారి నా చేపట్టుకోరా, రెండిట. ఓ ఇక్కడ మీరు ఏం మాట్లాడినా ఇక్కడుండే మాట్లాడారు. ఇది ఒకటి మంచి జరిగిందయ్యా, చేతిలో చేసారు. అలాగే మళ్ళీ ఇన్నిసార్లు దీంట్లో రీటేకులు లేవు. ఇంకా ఆ తర్వాత ఆవిడని పంపిస్తాను నేను. ఇందాక వచ్చారే పైకి, ఆవిడ వచ్చిరా. ఎవరైనా పోలీసులే కాదా? భయం. ఓకే, అందరికీ నమస్కారం అండి. పరామర్శకు వచ్చిన వాళ్ళందరికీ. అందరూ పాపం 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 అంటున్నారు. అంత జాలి చూపించడం నచ్చట్లేదు ప్రతాప్ నీ మీద నాకు. ఎందుకంటే ఆ ఊరంతా సాటింపేయించింది నేనే. ఆ ప్రతాప్ మొహంలోని, ఆ వీరయ్య మొహంలోని నవ్వు చూడలేని పర్సన్ నేను. వాళ్ళు బాగుపడకూడదని ఎప్పటికప్పుడే తిట్టుకునే పర్సన్ని కాబట్టి, అంటే బయటకు వెళ్ళగంటాను కానీ మనసులో బాగుండాలనే ఉంటుంది ప్రతాప్. 17వ తారీఖున ఈ సమస్యకి సొల్యూషన్ ఏం జరిగింది, అసలు ప్రతాప్ చేసిన పాపాలు ఏంటి, పాపాలు ఏం ఏం పాపాలు చేశారండి. నేను చూసిన, బొత్తోడు చూసిన పాపాలే. సో ఆ పాపాలు ఏంటి 17వ తారీఖున చూడబోతున్నారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ దుర్గా నరేష్ గారికి, నితిన్ గారికి, అండ్ రుద్ర గారికి, రాకేష్ గారికి, ఎంత మంచి పాటను అందించిన రాధా గారికి, అండ్ మీరు పాడుతుంటే గూస్బంప్స్ వచ్చేసారు ఇందాక. అండ్ అవసరాలు శ్రీనివాసన్కి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏప్రిల్ 15న థియేటర్లో కలుద్దాం, మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. థ్యాంక్ యూ. ఏదో ఒక్కసారి